ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన స్థానం ఉన్న దేశం జర్మనీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి గొప్ప సైంటిస్ట్కి ఇది జన్మభూమి. BMW, మెర్సిడెస్ బెంజ్, వోక్స్ వ్యాగన్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్లు తయారైన దేశం. అలాగే నెపోలియన్ బొనాపార్ట్ మరియు హిట్లర్ లాంటి వారి ప్రభావం ఈ దేశ చరిత్ర మీద ఎంతో ఉంది. ఇక్కడ ప్రకృతి అందాలకు మారుపేరైన బవేరియన్ ఆల్ప్స్ ఉన్నాయి. అలాగే చారిత్రాత్మక బర్లిన్ వాల్ కూడా ఉంది. వేగంగా అభివృద్ధి చెందే ఈ దేశంలో ప్రకృతి అందాలు, గొప్ప చరిత్ర, అధునాతన టెక్నాలజీ ఇలా అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు జర్మనీ చూసొద్దాం పదండి. జర్మనీ పూర్తి పేరు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఇది మధ్య యూరోప్లో ఉంది. దీనికి ఉత్తరం వైపున బాల్టిక్ సీ మరియు నార్త్ సీ ఉంటే దక్షిణం వైపున ఆల్ప్స్ పర్వతాలున్నాయి. ఈ దేశ సరిహద్దులు చూస్తే ఉత్తరంలో డెన్మార్క్, దక్షిణంలో ఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్, తూర్పున పోలాండ్ మరియు చెక్ రిపబ్లిక్, ఇంకా పశ్చిమాన ఫ్రాన్స్, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ దేశ విస్తీర్ణం సుమారుగా 3,57,596 చదరపు కిలోమీటర్లు. రాజధాని బెర్లిన్. జర్మనీలో మొత్తం 16 కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కలిసి దీన్ని ఒక ఫెడరల్ రిపబ్లిక్గా మారుస్తాయి. ఇందులో అన్నిటికంటే పెద్ద స్టేట్ బవేరియా అయితే అన్నిటికంటే చిన్నది బ్రెమెన్. ఈ దేశ జనాభా సుమారుగా 84 మిలియన్లు. బెర్లిన్, హాంబర్గ్, మ్యూనిక్, కొలోన్, ఫ్రాంక్ఫర్ట్ లాంటి నగరాల్లో జనాభా చాలా ఎక్కువ. జర్మనీ కరెన్సీ యూరో. ప్రస్తుతం 1 యూరో విలువ మన ఇండియన్స్ కరెన్సీలో సుమారుగా 97 రూపాయలు. ఇక్కడ టైం విషయానికి వస్తే వేసవి కాలంలో డే లైట్ సేవింగ్ టైం ఉన్నప్పుడు జర్మనీ టైం మన ఇండియా కంటే 3 గంటల 30 నిమిషాలు వెనుకుంటుంది. ఇక చలికాలంలో డే లైట్ సేవింగ్ అయిపోయాక మనకంటే 4 గంటల 30 నిమిషాలు వెనుకుంటుంది. ఇక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు. కొంతమంది ముస్లిం, యూదు, బౌద్ధ, హిందూ మతస్థులు కూడా ఉన్నారు. అయితే సుమారుగా 30% మంది ఎలాంటి మతాన్ని నమ్మరు. భాష విషయానికి వస్తే 95% మంది జర్మన్ మాట్లాడతారు. మిగతా వాళ్ళు డానిష్, టర్కిష్, కుర్దిష్ లాంటి భాషలు మాట్లాడొచ్చు. జర్మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే అక్కడ అక్షరాస్యత 99%. పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి, ఉచితం కూడా. ఇక్కడ చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్. ముఖ్యంగా ఇక్కడ డ్యూయల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అంటే చదువుతో పాటు ఉద్యోగ శిక్షణ కూడా నేర్పిస్తారు. అలాగే జర్మనీ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా, అడ్వాన్స్డ్గా, గొప్ప టెక్నాలజీతో ఉంటుంది. ఇక్కడ ప్రజలు వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని అస్సలు కలపరు. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి, వీకెండ్స్లో ఫ్యామిలీతో కలిసి కాఫీ తాగుతూ కేక్ తినడం వాళ్ళ కల్చర్లో ఒక భాగం కూడా. దీన్ని వాళ్ళు కాఫీ und Kuchen అంటారు. ఇంటికొచ్చిన చుట్టాలని చాలా బాగా గౌరవిస్తారు. ఇక ఖాళీ సమయంలో ఎక్సర్సైజ్ చేయడం, గేమ్స్ ఆడడం వాళ్ళకి చాలా చాలా ఇష్టం. ఫుట్బాల్ ఇక్కడ చాలా ఫేమస్. ఇంకా హ్యాండ్బాల్, ఐస్ హాకీ, బాస్కెట్బాల్, వింటర్ స్పోర్ట్స్ కూడా ఆడతారు. జర్మనోళ్ళు రూల్స్ పాటించడంలో, టైం మెయింటైన్ చేయడంలో దిట్ట. పర్యాటకాన్ని కాపాడుకోవడం కోసం రీసైక్లింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఇప్పుడు జర్మనీ భౌగోళిక పరిస్థితులను చూద్దాం. జర్మనీ 4 ప్రధానమైన భాగాలుగా విభజించబడింది. అవి నార్త్ జర్మన్ ప్లేన్, సెంట్రల్ అప్లాండ్స్, సదరన్ జర్మనీ స్కాట్లాండ్స్ మరియు ఆల్పైన్ ప్రాంతం. ఇందులో నార్త్ జర్మన్ ప్లేన్ అనేది నార్త్ సీ నుంచి బాల్టిక్ సీ వరకు వ్యాపించి ఉన్న ఒక పెద్ద మైదానం. ఇక్కడ రైన్, వెసర్, ఎల్బే నదులు ప్రవహిస్తాయి. కాబట్టి ఇక్కడ భూమి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక సెంట్రల్ అప్లాండ్స్ విషయానికి వస్తే ఇది నార్త్ ప్లేన్కి దక్షిణంలో ఉంది. ఇక్కడ చిన్న చిన్న పర్వత శ్రేణులు, అడవులు ఉంటాయి. ఐఫిల్, పాలటైన్ ఫారెస్ట్, రోన్ లాంటి ప్రాంతాలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డెన్యూబ్, మెయిన్, రైన్ నదుల వల్ల లోయలు ఏర్పడ్డాయి. సదరన్ జర్మన్ స్కాట్లాండ్స్లో పెద్ద పెద్ద లోయలు మరియు బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతాలు చాలా ప్రత్యేకం. చివరగా ఆల్పైన్ ప్రాంతం. ఇది స్విట్జర్లాండ్, ఆస్ట్రియా నుంచి జర్మనీ వరకు వ్యాపించింది. దేశంలో ఎత్తైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ మంచుతో నిండిన లోయలు, ఎత్తైన శిఖరాలు ఉంటాయి. జర్మనీలోనే అతి ఎత్తైన శిఖరం జుగ్స్పిట్జ్ ఇక్కడే ఉంది. దీని ఎత్తు సముద్ర మట్టానికి 2962 మీటర్లు. అలాగే దేశంలో అత్యంత పల్లపు ప్రాంతం న్యూ ఎండ్ ఆఫ్ సాంక్సెన్ బాండే. ఇది సముద్ర మట్టానికి 3.54 మీటర్ల దిగువన ఉంటుంది. ఈ భౌగోళిక ప్రాంతాలే కాకుండా జర్మనీలో నదులు మరియు సరస్సుల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అవి దేశ ఆర్థిక వ్యవస్థలో కీ రోల్. ఈ నదులు రవాణాకి జలమార్గాన్ని అందిస్తాయి, పరిశ్రమలకి నీటిని సరఫరా చేస్తాయి, వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తాయి. అలాగే టూరిజంని పెంచి ఆర్థిక వ్యవస్థకు కూడా సపోర్ట్ చేస్తాయి. జర్మనీలో ప్రవహించే నదుల పొడవుని బట్టి చూస్తే రైన్ నది అన్నిటికంటే పొడవైంది. ఇది జర్మనీలో సుమారుగా 865 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 6 దేశాల గుండా ప్రవహించే ఈ నది స్విట్జర్లాండ్లో పుట్టి జర్మనీ గుండా వెళ్లి నార్త్ సీలో కలుస్తుంది. వ్యాపారానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. కోలోన్, డ్యూసెల్డార్ఫ్ లాంటి పారిశ్రామిక నగరాలను ఇది కలుపుతూ ఉంటుందన్నమాట. జర్మనీలో 2వ అతిపెద్ద నది ఎల్బే. ఇది జర్మనీలో సుమారుగా 727 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇది చెక్ రిపబ్లిక్లో పుట్టి జర్మనీలోకి ప్రవేశించి
హంబర్గ్ లాంటి ముఖ్యమైన నగరాల గుండా ప్రవహిస్తూ నార్త్ సీలో కలుస్తుంది. రైన్ నదిలాగే ఇది కూడా జర్మనీకి ఒక ముఖ్యమైన రవాణా మార్గం. ఇక డెన్యూబ్ జర్మనీలో ఒక ప్రత్యేకమైన నది. ఓల్గా నది తర్వాత యూరోప్లో ఇదే అతిపెద్ద పొడవైన నది. దీని మొత్తం పొడవు 2850 కిలోమీటర్లు. ఇందులో సుమారు 635 కిలోమీటర్లు జర్మనీలో ప్రవహిస్తుంది. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్లో పుట్టి డెన్యూబ్ నది మొత్తం 10 దేశాల గుండా ప్రవహిస్తుంది. పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ ఇది బ్లాక్ సీలో కలుస్తుంది. యూరోప్లోని చాలా నదులు ఇలా ప్రవహించవు, అందుకే దీని ప్రవాహం చాలా స్పెషల్. ఈ నది కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు, యూరప్ ఖండం మొత్తానికి ఒక జీవనాడి లాంటిది. ఎన్నో శతాబ్దాలుగా ఇవి అనేక నగరాలను, దేశాలను కలుపుతూ వస్తోంది కాబట్టి దీనికి చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఇవే కాకుండా ఓడర్ నదికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. పోలాండ్ మరియు జర్మనీ మధ్య సరిహద్దు ఏర్పరిచే ఈ నది తూర్పు యూరోపియన్ వ్యాపారంలో ఒక ముఖ్యమైన లింక్లా పనిచేస్తుంది. నదుల తర్వాత సరస్సుల విషయానికి వస్తే జర్మనీలో వీటి సంఖ్య కొంచెం తక్కువే అని చెప్పాలి. ఉన్నవాటిలో కాన్స్టన్స్ సరస్సు అతిపెద్దది. ఇది జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య విస్తరించి ఉంది. ఇది టూరిజంకి చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం ఇక్కడికి వేల సంఖ్యలో టూరిస్టులు వస్తారు. అలాగే పూర్తిగా జర్మనీలో ఉన్న అతిపెద్ద సహజమైన సరస్సు మ్యూరిడ్జ్. అవే కాకుండా డ్యూమర్, స్టెయిన్హుడర్, కిమ్సీ, స్టాన్స్ బెర్గ్ మరియు అమ్మర్సీ సరస్సులు కూడా వాటి అందాలకు చాలా ఫేమస్. ఇక వాతావరణం విషయానికి వస్తే జర్మనీ క్లైమేట్ సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది. అంటే ఇక్కడ మరీ ఎక్కువ ఎండ ఉండదు, అలాగని మరీ గడ్డ కట్టించే చలి కూడా ఉండదు. కానీ ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది. దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు ఉష్ణోగ్రతల్లో, వర్షపాతంలో చాలా తేడాలుంటాయి. నార్త్ వెస్ట్లో తేమ ఎక్కువగా ఉంటుంది, తూర్పు వైపు వర్షం ఎక్కువగా ఉంటుంది. పర్వతాల్లో వర్షాలు ఎక్కువైతే కొన్ని లోయలు పొడిగా ఉంటాయి. ఎగువ బవేరియా ప్రాంతాల్లో ఫోహన్ అనే వేడిగాలు వీస్తుంది. అదే ఉత్తర ప్రాంతంలో చలికాలం చాలా తీవ్రంగా ఉంటుంది. క్లైమేట్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు జర్మనీ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. జర్మనీకి ఆ పేరు జర్మేనియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. జర్మనీకి తెగల పేరు మీదుగా ఈ పేరు వచ్చుండొచ్చని అంటూ ఉంటారు. జూలియస్ సీజర్ లాంటి రోమన్ రచయితలు రైన్ నదికి తూర్పున నివసించేవారిని పిలవడానికి ఈ పేరు వాడారు. అప్పటి నుంచి ఇదే పేరు స్థిరపడిపోయింది. అయితే జర్మన్ భాషలో ఈ దేశం పేరు డైచ్లాండ్. దీని అర్థం జర్మన్ భూమి లేదా మా భూమి అని. జర్మనీ చరిత్ర మూలాలు ఫ్రాంక్ సామ్రాజ్యంలో ఉన్నాయి. ఇది పశ్చిమ యూరోప్లో ఒకప్పుడు చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. క్రీస్తు శకం 800లో ఈ సామ్రాజ్యపు పాలకుడు షార్లెమెన్ రోమన్ చక్రవర్తిగా బాధ్యతలు తీసుకున్నాడు. అతని మరణం తర్వాత 843లో ఫ్రాంక్ సామ్రాజ్యం విడిపోయింది. దాంతో తూర్పు ఫ్రాంక్రియా ఏర్పడింది. దీన్నే జర్మనీ తొలి రూపంగా భావిస్తారు. ఆ తర్వాత 962లో ఆటో ది ఫస్ట్ పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీనికి జర్మన్ ప్రాంతాలే ప్రధాన కేంద్రం. అయితే కాలక్రమేణా ఇది బలహీనపడింది. 1517లో మార్టిన్ లూథర్ తెచ్చిన సంస్కరణల వల్ల మతపరమైన, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల 1618 నుంచి 1648 వరకు 30 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వల్ల స్థానిక రాజ్యాలకు ఎక్కువ స్వేచ్ఛ లభించింది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో పర్షియా లాంటి శక్తులు వేగంగా ఎదిగాయి. ఇవి జర్మన్ రాజకీయాలను మార్చి దేశం ఏకమవ్వడానికి పునాదులు వేశాయి. ఇక 19వ శతాబ్దం మొదట్లో నెపోలియన్ బొనాపార్ట్ హవా పెరిగింది. అతను జర్మన్ రాజ్యాలను గెలిచి 1806లో పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. నెపోలియన్ పరిపాలనలో చేసిన మార్పుల వల్ల జర్మన్ ప్రజల్లో జాతీయ భావం పెరిగి దేశం ఒక్కటి కావాలనే కోరిక బలపడింది. దాని ఫలితంగానే 1871లో ఆటోవాన్ బిస్మార్క్ ప్రషియా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ పూర్తి చేసి కొత్త జర్మన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ సామ్రాజ్యం ఓడిపోయింది. ఆ తర్వాత వర్సెస్ ఒప్పందం జరిగి వీమర్ రిపబ్లిక్ ఏర్పడింది. 1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. అతను నాజీ పాలనను స్థాపించాడు. అతని జాత్యహంకార మరియు సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. అలాగే యూదుల ఊచకోత జరిగింది. ఇందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయాక 1949లో దేశం తూర్పు మరియు పశ్చిమ భాగాలుగా విడిపోయింది. పశ్చిమ జర్మనీ అమెరికా సహాయంతో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందితే తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలనలో ఉండిపోయింది. 1961లో కట్టిన బెర్లిన్ గోడ ఈ విభజనకు చిహ్నంగా మారింది. ఈ గోడ పశ్చిమ బెర్లిన్ని తూర్పు జర్మనీ నుంచి పూర్తిగా వేరు చేస్తుంది. కాలం ముందుకు సాగింది. 1989లో బెర్లిన్ గోడ కూలిపోయింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధానికి, కమ్యూనిస్టు పాలనకి ముగింపు పలికిన ఒక చారిత్రాత్మక క్షణం. ఇక ఆ తర్వాత తూర్పు పశ్చిమ జర్మనీల ఏకీకరణ వేగవంతమైంది. 1990లో దేశం మళ్లీ ఒకటైంది. ఎంతో కష్టమైన ప్రయాణం చేసి జర్మనీ ఈరోజు ఒక బలమైన దేశంగా నిలబడింది. ఈ దేశ జాతీయ జెండాలు నలుపు, ఎరుపు, బంగారం రంగుల అడ్డపట్టీలుంటాయి.
నెపోలియన్ యుద్ధాల సమయంలో మొదలైన జాతీయవాద ఉద్యమానికి ఈ రంగులను చిహ్నంగా భావిస్తారు. ఈ 3 రంగులు స్వేచ్ఛకు, ఐక్యతకు నిదర్శనం. అలాగే గోల్డెన్ షీల్డ్ మీద ఉన్న బ్లాక్ ఈగల్ వీరి కోట్ ఆఫ్ ఆర్మ్స్. ఈ డేగ శక్తికి, సామర్థ్యానికి గుర్తు. దీన్ని ప్రభుత్వ పత్రాల మీద, భవనాల మీద అధికారికంగా వాడతారు. ఇది దేశ బలమైన గుర్తును చూపిస్తుంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం అక్కడ పరిశ్రమలు. ప్రపంచంలోని అత్యధిక ఎగుమతులు చేసే దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. అంతర్జాతీయంగా ఇక్కడ వస్తువులకు అంత డిమాండ్ ఉంది. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలే జర్మనీ ఎకనామీకి వెన్నెముక లాంటివి. మ్యూనిక్ హైటెక్ ఇండస్ట్రీస్కి, స్టట్గర్ట్ ఆటోమొబైల్ రంగానికి, ఫ్రాంక్ఫర్ట్ ఫైనాన్స్ రంగానికి కేంద్రాలుగా ఉంటూ దేశ అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. ఎకనామీ లాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ అద్భుతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోబాన్ హైవే సిస్టమ్ ఇక్కడుంది. ఇవి కేవలం వేగానికే కాదు, సమర్థతకు మరియు భద్రతకు కూడా పెట్టింది పేరు. పెద్ద ఎయిర్పోర్ట్లు, జలమార్గాలు, రైల్వే నెట్వర్క్స్ కూడా జర్మనీ సొంతం. రాజకీయాల విషయానికి వస్తే జర్మనీ ఒక ఫెడరల్ రిపబ్లిక్ మరియు పార్లమెంటరీ డెమోక్రసీ. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య అధికారాలు పంచుతారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇక్కడ ఫెడరల్ ఛాన్సలర్ ప్రభుత్వ అధినేత. రాజకీయ నిర్ణయాలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. అదే ఫెడరల్ ప్రెసిడెంట్ దేశాధినేత అయినప్పటికీ ఆయన బాధ్యతలు నామమాత్రంగా ఉంటాయి. ఇక మొత్తంగా 16 రాష్ట్రాల్లో విద్య, సంస్కృతి లాంటి విషయాల్లో రాష్ట్రాలదే తుది నిర్ణయం. రక్షణ, విదేశీ విధానాలు, జాతీయ చట్టాలు మాత్రం కేంద్రం చూసుకుంటుంది. జర్మనీ జీవ వైవిధ్యానికి కూడా పెద్దపీట. పర్యావరణాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా నేషనల్ పార్క్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 16 నేషనల్ పార్కులు ఉంటాయి. ఇందులో బవేరియన్ ఫారెస్ట్, బ్లాక్ ఫారెస్ట్ లాంటివి చాలా ముఖ్యమైనవి. అలాగే 14 బయోస్ఫియర్ రిజర్వ్లు, 98 నేచర్ పార్కులు ఉంటాయి. ఇక్కడ చెట్ల విషయానికి వస్తే ఓక్, పైన్, స్పూస్, బిచ్ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఓక్ జర్మనీ జాతీయ వృక్షం. అలాగే కార్న్ఫ్లవర్ జాతీయ పుష్పం. ఇక వన్యప్రాణుల విషయానికి వస్తే జింకలు, అడవి పందులు, నక్కలు, కుందేళ్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ ఈగల్ జర్మనీ జాతీయ చిహ్నం. దీన్ని బుండేసాడ్లర్ అని పిలుస్తారు. అరుదైన వైట్ టైల్ ఈగల్స్, గోల్డెన్ ఈగల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పాముల్లో గ్రాస్ స్నేక్స్, వైపల్ లాంటివి, బల్లుల్లో యూరోపియన్ గ్రీన్ లిజర్డ్స్ కూడా కనిపిస్తాయి. ఇక జర్మనీలో ప్రకృతి అందాలే కాదు, చారిత్రక ప్రదేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. బెర్లిన్, మ్యూనిక్ లాంటి నగరాలు, హెడెల్బర్గ్ లాంటి యూనివర్సిటీలు కూడా చాలా ఉన్నాయి. ముందుగా రాజధాని బెర్లిన్ గురించి చెప్పుకోవాలి. ఇదొక నడిచే చరిత్ర పుస్తకం లాంటిది. ఒకప్పుడు నగరాన్ని విడదీసిన బ్రాండెంబర్గ్ గేట్ ఇప్పుడు జర్మనీ ఐక్యతకు చిహ్నంగా మారిందది. బెర్లిన్ గోడ మిగిలిన భాగాలు చరిత్రలో జరిగిన ఒక బాధాకరమైన అధ్యాయాన్ని గుర్తు చేస్తాయి. కళలను ఇష్టపడే వారి కోసం ఇక్కడ మ్యూజియం ఐలాండ్ ఉంది. అందులో 5 వరల్డ్ క్లాస్ మ్యూజియంస్ కూడా ఉన్నాయి. బెర్లిన్ తర్వాత బవేరియా రాజధాని మ్యూనిక్ వెళ్దాం. సంప్రదాయం, ఆధునికత కలిసిన నగరం ఇది. ఇక్కడికి దగ్గరలో ఉన్న న్యూషాన్స్టెయిన్ కోట చాలా ప్రసిద్ధమైంది. దీన్ని ఫెయిటేల్ క్యాసిల్ అని పిలుస్తారు. వాల్ట్ డిస్నీకి చెందిన స్లీపింగ్ బ్యూటీ కోటకు ఇదే స్ఫూర్తి. ఇక్కడ ఉన్న మ్యారియన్ ప్లాంట్స్ మరియు అందులోని గ్లోకెన్స్పీల్ క్లాక్ టవర్ ఈ నగరానికి గుండెకాయ లాంటిది. మీరు ఇక్కడ ఇంగ్లీష్ గార్డెన్లో కూడా తిరగొచ్చు. ఇది మ్యూనిక్ నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద పచ్చని పార్క్. ఇప్పుడు జర్మనీలోనే అతిపెద్ద పోర్ట్ సిటీ అయిన హంబర్గ్ గురించి మాట్లాడుకుందాం. సముద్ర తీరంలో ఉండడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఎల్బే నది మీద కట్టిన ప్రపంచ ప్రఖ్యాత కాన్సర్ట్ హాల్ హెల్ఫిల్ హార్మోనీ ఇక్కడే ఉంది. ఇది తన డిఫరెంట్ ఆర్కిటెక్చర్కి, హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్కి పేరుగాంచింది. అలాగే ఇక్కడ చారిత్రాత్మకమైన స్పేచర్స్ స్టాడ్ మరొక ముఖ్యమైన ఆకర్షణ. ఇది చెక్కే స్తంభాల మీద కట్టిన ప్రపంచంలోని అతిపెద్ద వేర్హౌస్ డిస్ట్రిక్ట్. ఈ ప్రత్యేకత వల్లే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేరింది. అంతేకాకుండా ఇక్కడ మినియేచర్ వండర్లా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి మోడర్న్ రైల్వే సిస్టమ్. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఉంది. ఇప్పుడు పశ్చిమ జర్మనీలో ఉన్న కోలోన్ నగరం వైపు వెళ్తాం. ఇక్కడ గొప్ప కోలోన్ క్యాథడ్రల్ ఈ నగరానికి ఒక గుర్తింపు. యూరప్లోనే ఎత్తైన చర్చ్గా దీనికి పేరు. దీని ఎత్తైన గోపురాల వల్ల ఇది చాలా దూరం నుంచి కనిపిస్తుంది. రైన్ నది ఒడ్డున ఉన్న ఈ నగరంలో రోమన్ చరిత్ర ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఈ నది ఒడ్డున నడవడం చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం డ్యూసెల్డార్ఫ్ వెళ్దాం. రైన్ నది ఒడ్డున ఈ నగరం చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే సాంస్కృతికంగా కూడా చాలా గొప్పది. ఇక్కడ లగ్జరీ షాపింగ్ స్ట్రీట్, మోడర్న్ ఆర్ట్ మ్యూజియం మరియు రైన్ టవర్ పై నుంచి కనిపించే దృశ్యాలు చాలా ఫేమస్. జర్మనీ సాంస్కృతిక కేంద్రాన్ని మరియు ఆర్థిక రాజధానిని ఒకే చోట చూడాలంటే మీరు ఫ్రాంక్ఫర్ట్ వెళ్లాల్సిందే. ఇక్కడ ఆకాశాన్ని తాకే ఆధునిక భవనాలు కనిపిస్తాయి. చారిత్రక ప్రదేశాలు రెండూ కలిసి ఉంటాయి. ఈ నగరానికి నడిబొడ్డున ఉన్న రోంబెర్గ్ స్క్వేర్, అక్కడుండే రంగురంగుల ఇళ్ళు చాలా అందంగా ఉంటాయి. గొప్ప జర్మన్ రచయిత జోహన్ వోల్ఫ్ గ్యాంగ్ నాత్కోతే ఇక్కడే పుట్టాడు. సాహిత్యం అంటే ఇష్టమున్న వాళ్ళకి ఆయన జీవితం గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.
ఫ్రాంక్ఫర్ట్ నుంచి ముందుకు వెళితే నెకార్ నది ఒడ్డున ఉన్న అందమైన యూనివర్సిటీ టౌన్ హైడెల్బర్గ్ కనిపిస్తుంది. ఇక్కడ హైడెల్బర్గ్ కోటను చూడడం, పాత వీధుల్లో తిరగడం గొప్ప అనుభూతినిస్తుంది. మీకు కార్లంటే ఇష్టమా? అయితే మీరు నైరుతి జర్మనీలో ఉన్న స్టట్గర్ట్కి వెళ్ళాలి. ఇది జర్మనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కేంద్రం. ఇక్కడ ఉన్న మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం మిమ్మల్ని కార్ల చరిత్ర నుంచి మోడర్న్ ఇంజనీరింగ్ వరకు ఒక అద్భుత యాత్రను చేయిస్తుంది. అయితే స్టట్గర్ట్ అంటే కేవలం కార్లు మాత్రమే కాదు. ఇక్కడ ఉన్న ఓపెరా హౌస్, పచ్చని పార్కులు, ద్రాక్ష తోటలు. ఇక ఉత్తర బవేరియాలో ఉన్న నూరెంబర్గ్ నగరం గురించి కూడా చెప్పుకోవాలి. ఇది అక్కడ ఓల్డ్ టౌన్కి చాలా ఫేమస్. అక్కడ ఉన్న కైజర్బర్గ్ కోట ఈ నగర చరిత్రను, అందాల్ని చూపిస్తుంది. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ జర్మనీలోనే చాలా పెద్దది, సాంప్రదాయబద్ధమైనది. ఇక తూర్పు జర్మనీలో ఉన్న లీప్జిగ్ నగరం తన సాంస్కృతిక వారసత్వానికి పెట్టింది పేరు. జర్మనీలో ఈ నగరాలు కేవలం చరిత్రకు, సంస్కృతికే కాదు, అక్కడ జీవన శైలిని దగ్గరగా చూడడానికి కూడా పనికొస్తాయి. అంతేకాకుండా జర్మనీలో 50కి పైగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లున్నాయి. అందులో అచెన్ కేథడ్రన్ ఒకటి. ఇక్కడ ఎన్నో ఏళ్ల పాటు జర్మన్ రాజులకు పట్టాభిషేకం జరిగేది. అలాగే కొలోన్ క్యాథడ్రన్, ప్రైర్ క్యాథడ్రన్ కూడా వాటి అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి. మార్టిన్ లూథర్కి సంబంధించిన ఐస్ లేబన్, విటెన్బర్గ్, వాట్బర్గ్ కోట లాంటివి మత సంస్కరణల చరిత్రను చెప్తాయి. ఇవే కాకుండా యునెస్కో వారు ఎన్నో చారిత్రక నగరాల కేంద్ర భాగాలను పూర్తిగా సంరక్షిస్తున్నారు. జర్మనీ తన అద్భుతమైన రాజభవనాలకు కూడా చాలా ఫేమస్. ప్యాట్స్డామ్లోని సాన్సోసీ ప్యాలెస్, అక్కడ అందమైన తోటలు మనకు రాచరికపు జీవితాన్ని చూపిస్తాయి. ఇక జర్మనీ పారిశ్రామిక చరిత్రకు సాక్ష్యాలుగా ఎస్ఎల్లోని జోల్వరైన్ బొగ్గు గని, ఓల్కింగన్ ఐరన్ వర్క్స్ కూడా ప్రపంచ వారసత్వ సంపదగా మనం చూడొచ్చు. కేవలం టూరిస్ట్ ప్లేస్లే కాదు, ఇక్కడ పండుగలు కూడా జర్మనీ ప్రత్యేక గుర్తింపునిస్తుంది. కొలోన్, మెయిన్స్ నగరాల్లో జరిగే కార్నివాల్ జర్మనీ పాత సాంప్రదాయాలను చూపిస్తుంది. రంగురంగుల దుస్తులు, పరేడ్లు, పార్టీలతో అక్కడ పండగ వాతావరణం చాలా చాలా కోలాహలంగా ఉంటుంది. అలాగే బాగ్డర్గ్ హైమ్లో జరిగే వర్స్ట్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద వైస్ ఫెస్టివల్. ఇక్కడ బెస్ట్ వైన్, లైవ్ మ్యూజిక్, బాణసంచా వెలుగులు చూస్తే నిజంగానే స్వర్గంలా అనిపిస్తుంది. యునెస్కో కూడా ఈ వైన్ కల్చర్ని సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. ఈ పండుగలే కాకుండా రైన్ నది ఒడ్డున జరిగే రైన్ ఇన్ ఫ్లేమ్స్ ఈవెంట్లో బాణసంచా చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇక రెండర్ రోలాడేలో మాంసం ముక్కల మధ్యలో ఉల్లిపాయలు, పచ్చళ్ళు పెట్టి రోల్ చేసేస్తారు. సో ఇది జర్మన్ వంటకాల్లో ఒక కొత్త రుచిని మనకు టచ్ ఇస్తుంది. డ్రింక్స్లో బియర్, వైన్ పేర్లే ముందుంటాయి. వీటిలో చాలా రకాలు దొరుకుతాయి. అలాగే యాపిల్ జ్యూస్, సోడా కలిపి చేసే యాపిల్ షోలే కూడా ఇక్కడ మన నాలుకను ఉవ్విళ్ళూరిస్తుంది. ఇక ఫుడ్ తర్వాత జర్మనీ సాంప్రదాయ దుస్తుల గురించి తెలుసుకుందాం. వీటిని ట్రాక్ట్ అంటారు. మగవాళ్ళు పండుగలో చర్మంతో చేసిన లెదర్ హోసెన్ ప్యాంట్లు వేసుకుంటారు. ఆడవాళ్ళు డెండల్ అనే డ్రెస్ వేసుకుంటారు. ఇందులో బ్లౌజ్, స్కర్ట్, ఆప్రాన్ ఉంటాయి. బీర్ ఫెస్టివల్లో, ఫోక్ ఫెస్టివల్స్లో వీటిని చాలా గర్వంగా ధరిస్తూ ఉంటారు జర్మన్ వాళ్ళు. ఇక ఇండియా నుంచి జర్మనీకి మధ్య దూరం చూస్తే సుమారుగా 5769 కిలోమీటర్లు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా లాంటి మన ప్రధాన నగరాల నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్, బెర్లిన్ నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో జర్మనీ వెళ్ళడానికి రెడీ అయిపోండి. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం జర్మన్ చాక్లెట్స్, కుకూ క్లాక్, బీర్ స్టెయిన్ మగ్, జర్మన్ క్రిస్మస్ ఆభరణాలు, చేతితో చేసిన చెక్క బొమ్మలు మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.